ఇంకో అధ్యాయం స్టార్ట్ అవుతుందా లేదా మనం చెప్పలేదు. సో ఇప్పుడు రీసెంట్ గా మల్లోజుల వేణుగోపాల్ కానీ లేకపోతే ఆశన లాంటి వాళ్ళు కానీ లొంగిపోవడం జరిగింది సార్. వాళ్ళు కూడా మేము ప్రజాక్షేత్రంలో పోరాడతామని చెప్పేసి అనడం జరిగింది. సో దీనిలో భాగంగా వాళ్ళని విప్లవ ద్రోహులుగా ఇటు మావోయిస్ట్ పార్టీ నుంచి కూడా ప్రకటన రావడం జరిగింది. దీన్ని మీరు ఎట్లా వస్తారు అసలు? అది వాళ్ళ సంస్థ అంతర్గత విషయంగానే చూడాలని నాకు అనిపిస్తుంది. అదే ఆ సంస్థ ఇంకోటి అంటే చాలా విపరీతమైన ఒత్తిడి ఉంది. ఆపరేషన్ గారు అంతకుముందు జరిగిన ఆపరేషన్స్ అన్నింటిలో విపరీతమైన ఒత్తిడి ఉంది. ఆ సమయంలో లోపల పనిచేస్తున్న వాళ్ళ స్పందనలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయి, మనం ఎవరు నిర్ణయించడానికి లేదు. కాబట్టి కొంతమందికి మేము ఉండలేము, దాంట్లో సర్వైవ్ కాలేము, అట్లాగే సరిపోవడం కంటే బయటికి రావటం మీద అనుకుని వచ్చి ఉండొచ్చు. వాళ్ళ మీద ఒక నిర్ణయం వాళ్ళని ఇది అని జడ్జి చేయడానికి వాళ్ళ పార్టీకి అధికారం ఉంది. బయట ఉన్న వాళ్ళని మనం జడ్జి చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను. వాళ్ళు ద్రోహులు అంటూనే వాళ్ళ పార్టీ ఇష్టం, కానీ వాళ్ళు అదొక ఐడియాలజికల్ స్ట్రగుల్ కూడా. దాని నుంచి వాళ్ళు ఎట్లా ఒకటి వాళ్ళ విధానాన్ని నిలబెట్టుకోవాలి, అది కరెక్ట్ సరైనది నిలబెట్టుకోవాలి, వాళ్ళ క్యాడర్ నిలబెట్టుకోవాలి. ఆ రెండు చేయగలిగే పరిస్థితి లేవు. అంటే ప్రస్తుతం ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ గానీ ఆశన్న గానీ ఇద్దరు పార్టీలో చాలా అగ్రనేతలు కొనసాగుతున్నారు. పార్టీకి సంబంధించిన పూర్తి సమాచారం, స్ట్రాటజీస్ కావచ్చు, అన్ని రకాల అంశాలు వాళ్ళ దగ్గర పూర్తి సర్వలు తెలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, లేదా బలగాలకు ఎవరైతే వీళ్ళ విచారణ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా కొంత సమాచారం చేరేసే అవకాశం ఉంటుందా సార్? అది మనం చెప్పలేము. మామూలుగా అజ్ఞాత జీవితంలో ఉండేవాళ్ళు, వాళ్ళ కదలికలు, వాళ్ళ స్థావరాలు, వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేవాళ్ళు, ఇటువంటి సమాచారం సహజంగా చాలా స్థానికంగా రహస్యంగా ఉంటుంది. కానీ పార్టీల సిద్ధాంతాలు, విధానాలు, వాళ్ళ లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ అవన్నీ కూడా ఏదో రకంగా ప్రభుత్వానికి తెలిసిపోతూనే ఉంటాయి. వాళ్ళ గూఢచార వ్యవస్థ వాళ్ళకు ఉంటుంది. అట్లాగే అప్పుడప్పుడు కూడా ఈ సందర్భం కాకుండా అప్పుడప్పుడు కూడా అనారోగ్యం వల్ల ఏదో కారణం వల్ల బయటకు వచ్చిన వాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళు కొంత సమాచారాన్ని షేర్ చేస్తారు. కాబట్టి ప్రభుత్వానికి మావోయిస్ట్ పార్టీ ఏం చేయదలుచుకుంది, ఏం కార్యక్రమం ఏంటి అనేది ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది. దాంట్లో పెద్ద రహస్యం ఉండదు. ఈ వేణుగోపాల్ కానీ ఆశలు లాంటి వాళ్ళు కానీ కోవట్లుగా పనిచేసి తమ సహచరుల సమాచారం ప్రభుత్వానికి అందజేస్తారు అనేది నేను దాని మీద నేను కామెంట్ చేయను. అట్లా చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ కూడా ఇంతవరకు అటువంటి ఆరోపణ చేయలేదు. బయట ఉన్న వాళ్ళు చేస్తున్నారు, కానీ వాళ్ళ ద్రోహులు అనే పార్టీ అంది. ద్రోహులు అంటూ రాజకీయ ఉద్దేశంతో అంది తప్ప వాళ్ళ వల్లనే వాళ్ళు ఇచ్చిన సమాచారంతో జరిగింది అని ఈ పార్టీ కూడా ఇంతవరకు అనలేదు. కాబట్టి వీళ్ళు పనిచేసే ఏరియాలు వేరు, వాళ్ళు పనిచేసే ఏరియాలు వేరు, హిడ్మా లాంటి వాళ్ళు సంచరించే ఏరియాలు వేరు. కాబట్టి వాళ్ళలో కూడా వాళ్ళకి ఒకళ్ళ గురించి ఒకరికి సమాచారం అంత ఉంటుందా లేదో మనకు తెలియదు. అది ఏదో పాలిటిక్స్ లో వాళ్ళ ఇంటర్నల్ స్ట్రైఫ్ లో భాగంగా ఆరోపణలు జరుగుతుంటాయి. దాని గురించి మనం జడ్జి చేయాల్సిన అవసరం లేదు.